హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం రెసిపీతో ఈ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. కొబ్బరన్నం ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొబ్బరన్నంకి కోడి మాంసం, మటన్ కర్రీ, నాటుకోడి చాలా చాలా బాగుంటుందండి. కోడిగుడ్లు, రొయ్యలు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుందండి. నేనైతే 2 గ్లాసులు బియ్యానికి అయితే ఒక కొబ్బరికాయ ఆఫ్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు నేను నార్మల్ రైస్తో అయితే కోకోనట్ రైస్ చేస్తున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. మెయిన్ కొబ్బరన్నానికి యాలకులు, చెక్క, మొగ్గ ఇవేనండి చాలా టేస్ట్ వస్తుందండి. నాకైతే మా అమ్మ వాళ్ళైతే ఈ విధంగా నాకు నేర్పించారండి. ఇదే విధంగా నేను వండుతున్నాను. సగం తీసుకుని కొంచెం కచ్చాబిచ్చాగా అయితే దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొబ్బరిపాలు, మనం గోరువెచ్చని నీళ్ళతో కొబ్బరిపాలు తీస్తే చాలా ఈజీగా వస్తాయండి. కొబ్బరిపాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులండి. అదే బాస్మతి రైస్కి అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే మీకు పొడిలాడితే కొబ్బరన్నం చాలా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరిపాలు అయితే తీసుకున్నానండి. మా అమ్మగారు వీక్లీ వన్స్ వండేవారండి. చికెన్ కూర, కోడిగుడ్లు, రొయ్యలు, మటన్ కర్రీతో అయితే మాకైతే చాలా చాలా ఇష్టమండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరన్నం, కోడిగుడ్లు, రొయ్యల కూర ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాగా పాలు వేసుకున్న తర్వాత యాలకులు, చెక్క వేసేసి ఇక్కడ దంచుకున్నవి కూడా మనం వేసేసుకోవాలండి. దంచుకున్నవి కూడా వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు ఒక 5, బియ్యం, నానబెట్టిన బియ్యం వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. దీనికి కాంబినేషన్ అయితే రొయ్యలు, కోడిగుడ్లు అయితే కర్రీ అయితే నేను వండానండి. కంపల్సరీ 1 స్పూన్ షుగర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరన్నం. 1 స్పూన్ పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇలాగ స్టవ్ మీద పెట్టుకుని అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి. కొబ్బరన్నం ఉడుకుతూ ఉంటుంది. రొయ్యలు, కోడిగుడ్లు కూర అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం, కొబ్బరన్నం ఇంకా ఉడుకుతుందండి. ఇంకొక 5 మినిట్స్ చూద్దాము. పొడిలాడుతా కొబ్బరన్నం ఉడికిన తర్వాత దానికి కొత్తిమీర వేసి అయితే మూత పెట్టేసుకోవాలండి. చూడండి, చాలా బాగా ఉడికిందండి. పొడిలాడుతుంది. పక్కన పెడదామండి. కోడిగుడ్లు, రొయ్యల కూర అయితే రొయ్యలు అయితే క్లీన్ చేసుకుని పసుపు వేసుకొని నీరు ఇంకిపోయే వరకు స్టవ్ మీద అయితే ఇలా తీసుకొని పెట్టుకోవాలండి. వేయించుకొని ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ నూనె వేసుకొని కోడిగుడ్లు పసుపు వేసుకొని వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని మగ్గపాయలు వేసుకుని ఒక బ్రౌన్ కలర్ ఒక 5 మినిట్స్లో అయితే వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రొయ్యలు వేసుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు అయితే వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత కోడిగుడ్లు వేసుకుని సాల్ట్ మనం ఉల్లిపాయలు వేగినప్పుడు వేసుకున్నాం కదండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు 2 స్పూన్లు కానీ నేనైతే ఒక స్పూన్నర అయితే కారం వేసానండి. ఇలాగ ఒక నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకనిద్దామండి. కూర హై ఫ్లేమ్లోని స్లోగా పెట్టుకొని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత అయితే స్లోగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ వస్తుందండి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడ కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే కట్టేసుకుందామండి. కొబ్బరన్నం, కోడిగుడ్లు, రొయ్యలు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.